ఓం శాంతి. జూన్ 14వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకిప్పుడు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. అందుకే ఇప్పుడు మీరు దేని వైపుకు, ఎవరి వైపుకు ఆకర్షింపబడకూడదు. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యము ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? జవాబు: వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు. నాదంటూ ఏదీ లేదని భావిస్తారు. బాబా, ఈ దేహము కూడా నాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలివేయాలి. వారి మోహము అందరిపై నుండి తొలగిపోతూ ఉంటుంది. నష్టోమోహులుగా ఉంటారు. ఇక్కడిది ఏది పనికిరాదు, ఎందుకంటే ఇదంతా హద్దులోనిదే అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. తండ్రి పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. దీనిని ఇంకెవ్వరూ వినిపించలేరు. రాజయోగ వర్ణన ఉన్నది ఒక్క గీతలోనే. భగవంతుడు వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. ఈ విషయము ఒక్క గీతలో తప్ప ఇంకే శాస్త్రములోనూ లేదు. ఇది కూడా తండ్రే తెలియజేశారు. వారంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఈ జ్ఞానము పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను. తండ్రి వచ్చి ఏకధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఏ శాస్త్రాలు మొదలైనవేవి పరంపరగా కొనసాగవు. మిగిలిన ధర్మాలు స్థాపన చేయడానికి ధర్మస్థాపకులు వచ్చినప్పుడు ఆ సమయంలో వినాశనమేమీ జరగదు. కావున అంతా ఏమీ అంతమైపోదు. భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూనే వస్తారు. ఈ బ్రాహ్మణ ధర్మం యొక్క శాస్త్రము గీతయే, కానీ దానిని కూడా భక్తి మార్గములోనే తయారు చేస్తారు. ఎందుకంటే సత్యయుగములో ఎటువంటి శాస్త్రము ఉండదు. ఇతర ధర్మాల సమయములో వినాశనమేమీ జరగదు. మళ్ళీ కొత్తగా తయారయ్యేందుకు ఆ సమయములో పాత ప్రపంచమేమీ వినాశనం అవ్వదు. అదే కొనసాగుతూ వస్తుంది. ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనల్ని తండ్రి చదివిస్తున్నారు. గాయనము కూడా ఒక్క గీతకే ఉంది. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. వేద జయంతి అంటూ ఏదీ లేదు. భగవంతుడు ఒక్కరే. కావున ఆ ఒక్కరి జయంతినే జరుపుకోవాలి. మిగిలిన వారంతా రచన. వారి ద్వారా ఏమీ లభించదు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. పినతండ్రులు, మామయ్యలు మొదలైన వారి నుండి వారసత్వమేమీ లభించదు. ఇప్పుడు వీరు మీ అనంతమైన తండ్రి. వీరు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తారు. వీరు శాస్త్రాలనేమీ వినిపించరు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవనే అంటారు. వాటన్నింటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను. శాస్త్రాలనేవి చదువేమీ కాదు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. ఈ చదువును పిల్లలకు తండ్రి చదివిస్తున్నారు. పిల్లల కొరకు ఇది భగవాను వాచ.
మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. మేము తండ్రి నుండి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకున్నామని పిల్లలకు తెలుసు. దీనిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ముఖకమలము ద్వారా వినిపిస్తారు. ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్న నోరు కదా. దీనిని గోముఖమని కూడా అంటారు. వీరు పెద్ద తల్లి కదా. వీరి నోటి నుండి జ్ఞానము యొక్క మహావాక్యాలు వెలువడతాయి. అంతేగాని జలము మొదలైనవి కావు. కానీ భక్తి మార్గములో గోముఖము నుండి జలము వెలువడినట్లుగా చూపించారు. భక్తి మార్గములో ఏమేమి చేస్తుంటారనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నీరు తాగేందుకని ఎంత దూరాలలో ఉన్న గోముఖము మొదలైన చోట్లకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి కల్పకల్పము వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తారనైతే మీకు తెలుసు. వారు ఎలా చదివిస్తున్నారనేది మీరు చూస్తున్నారు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మీరు అందరికీ చెప్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయని వారు అంటారు. సత్యయుగములో కొద్దిమంది మనుషులే ఉంటారని మీకు తెలుసు. కలియుగములో ఎంతమంది మనుషులున్నారు? తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మనము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పిల్లల్లో దైవీ గుణాలు కనిపిస్తాయి. వారిలో క్రోధము యొక్క అంశము కూడా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా క్రోధము వచ్చినట్లయితే వెంటనే బాబాకు రాస్తారు, బాబా ఈరోజు మా ద్వారా ఈ పొరపాటు జరిగింది. మేము క్రోధము చేసేశాము, వికర్మ చేసేశాము అని. తండ్రితో మీకు ఎంతటి కనెక్షన్ ఉంది? బాబా క్షమించండని అంటారు. బాబా అంటారు, క్షమించడము మొదలైనవేవీ జరగవు. ఇకపోతే మున్ముందు ఈ పొరపాటు చేయకండి. టీచర్ ఏమీ క్షమించరు. మీ మేనర్సు సరిగ్గా లేవని రిజిస్టర్ చూపిస్తారు. అలాగే అనంతమైన తండ్రి కూడా అంటారు, మీరు మీ మేనర్సు చూసుకుంటున్నారా? ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఎవ్వరికి దుఃఖమునివ్వలేదు కదా, ఎవ్వరిని విసిగించలేదు కదా. దైవీ గుణాలను ధారణ చేయడానికి సమయమైతే పడుతుంది కదా. దేహాభిమానము ఎంతో కష్టం మీద తొలగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని దేహీగా భావిస్తారో అప్పుడే తండ్రి వైపుకు కూడా ప్రేమ వెళ్తుంది. లేదంటే దైహిక కర్మ బంధనాలలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీరు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. అందులో నుండి సమయము తీయవచ్చు. భక్తి కోసం కూడా సమయము తీస్తారు కదా. మీరా కృష్ణుని స్మృతిలోనే ఉండేవారు కదా. ఆమె పునర్జన్మలైతే ఇక్కడే తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలుగుతుంది. ఈ పాత ప్రపంచములో ఇక పునర్జన్మలు తీసుకునేదే లేదని
మీకు తెలుసు. అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఏ విధంగా బాబాలో జ్ఞానము ఉందో అలాగే పిల్లల్లో కూడా ఉంది. ఈ సృష్టి చక్రము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఉన్నతోన్నతుడు పతిత పావనుడైన తండ్రేనని, వారే మనల్ని చదివిస్తున్నారని ఈ విషయము బుద్ధిలో ఉన్నవారు మీలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. ఇది కూడా మీకే తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రము ఉంది. ఇప్పుడు ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అని మీకు స్మృతి ఉంటుంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇక్కడ ఎంతో అశుద్ధత ఉంది. అందుకే సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. కానీ అది దైహికమైన విషయము. మీరేమో బుద్ధి ద్వారా సన్యసిస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఈ పాత చీచీ ప్రపంచము ఇక అంతమైపోయినట్లే ఉంది. ఇల్లు పాతబడినప్పుడు కొత్తది మళ్ళీ తయారవుతూ ఉంటే ఇప్పుడిక ఈ పాత ఇల్లు కూలిపోతుందని మనసులోకి వస్తుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు కదా. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకొద్దిగా ఆలస్యము ఉంది. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతోంది. పాత ఇల్లు కూలిపోతూ ఉంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడిక మనకు ఈ పాత ప్రపంచము వైపుకు మనసు పోదు. ఇక ఇవేవి చివరిలో పనికొచ్చేది లేదు. మనము ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. తండ్రి కూడా అంటారు, పాత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకండి. తండ్రినైనా నన్ను మరియు ఇంటిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. నేను 84 జన్మలను అనుభవించాను. కావున ఇప్పుడిక తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయని ఆత్మకు చింత పట్టుకుంది. తండ్రి మతమనుసారంగా నడుచుకోవాలి. అప్పుడే శ్రేష్ఠ జీవితము తయారవుతుంది. తండ్రి ఉన్నతోన్నతమైన వారు. ఇది కూడా మీకే తెలుసు. తండ్రి మంచి రీతిలో స్మృతిని కలిగిస్తారు. ఆ అనంతమైన తండ్రే జ్ఞానసాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. తండ్రి అంటారు, ఈ చదువును కూడా చదవండి. అలాగే శరీర నిర్వహణార్థము కూడా అన్నీ చేయండి. కానీ ట్రస్టీలుగా అయి ఉండండి. ఏ పిల్లలకైతే పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేసేస్తారు. నాదంటూ ఏదీ లేదని భావిస్తారు. బాబా, ఈ దేహము కూడా నాది కాదు. ఇది పాత దేహము. దీనిని కూడా వదిలేయాలి. అందరి నుండి మోహము తొలగిపోతూ ఉంటుంది. నష్టోమోహులుగా అయిపోవాలి. ఇది అనంతమైన వైరాగ్యము. అది హద్దులోని వైరాగ్యము. మేము స్వర్గములోకి వెళ్ళి మా మహళ్లను తయారు చేసుకుంటామని బుద్ధిలో ఉంది.
ఇక్కడిది ఏది పనికిరాదు. ఎందుకంటే ఇదంతా హద్దులోనిదే. మీరిప్పుడు హద్దులో నుండి బయటకు వచ్చి అనంతములోకి వెళ్తారు. మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి. ఇప్పుడిక దేని వైపుకు ఎవరి వైపుకు ఆకర్షింపబడరు. ఇప్పుడిక మన ఇంటికి వెళ్ళాలి. కల్పకల్పము తండ్రి వచ్చి మనల్ని చదివించి తిరిగి తనతో పాటు తీసుకువెళ్తారు. మీ కొరకు ఇది కొత్త చదువేమీ కాదు. మనము కల్పకల్పము చదువుకుంటామని మీకు తెలుసు. మీలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. మొత్తం ప్రపంచములో ఎంతమంది మనుషులున్నారు? కానీ మీకేమైనా తెలుసా? మెల్లమెల్లగా ఈ బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపన జరగవలసిందే. మనది ఆత్మిక గవర్నమెంట్ అని పిల్లలకు తెలుసు. మనము దివ్యదృష్టి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూస్తాము. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. భగవంతుడు కూడా ఒక్కరే, వారే చదివించేవారు. రాజయోగాన్ని తండ్రే నేర్పించారు. ఆ సమయంలో యుద్ధము కూడా తప్పకుండా జరిగింది. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా వారే. కల్పకల్పము మీరే చదువుతూ వచ్చారు, వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థము చేయాలి. ఇది అనంతమైన చదువు. ఈ శిక్షణను మనుష్య మాతృలెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి శ్యామసుందరుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనము సుందరంగా అవుతూ ఉన్నామని మీరు కూడా భావిస్తారు. ఇంతకు ముందు శ్యామముగా ఉండేవారు. శ్రీకృష్ణుడు ఒక్కరే అలా ఉండేవారని కాదు కదా. మొత్తం రాజధాని అంతా ఉండేది కదా. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇప్పుడు మీకు ఈ నరకము పట్ల అయిష్టము కలుగుతుంది. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములోకి వచ్చేశారు. ఎంతో మంది వస్తారు. కానీ వారిలో నుండి కూడా ఎవరైతే కల్పపూర్వము వెలువడ్డారో వారే వెలువడతారు. సంగమయుగాన్ని కూడా బాగా స్మృతి చేయాలి. మనము పురుషోత్తములుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. నరకమేమిటి మరియు స్వర్గమేమిటనేది కూడా మనుషులు అర్థం చేసుకోరు. వారు ఏమనుకుంటారంటే అంతా ఇక్కడే ఉంది. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారు స్వర్గములో ఉన్నారు. ఎవరైతే దుఃఖితులుగా ఉన్నారో వారు నరకములో ఉన్నారని భావిస్తారు. అనేక మతాలు ఉన్నాయి కదా. ఒకే ఇల్లైనా కూడా అనేక మతాలు ఉంటాయి. పిల్లలు మొదలైన వారి పట్ల మోహము, బంధము ఉంటుంది. అది తెగిపోదు. మోహానికి వశమై ఉన్న కారణంగా తాము ఎలా ఉంటున్నారనేది కూడా అర్థం చేసుకోరు. కొడుకుకు వివాహం చెయ్యవచ్చా అని అడుగుతారు. కానీ పిల్లలకు ఈ నియమము కూడా అర్థం చేయించబడింది. మీరు ఒకవైపు స్వర్గవాసులుగా అయ్యేందుకు జ్ఞానము తీసుకుంటున్నారు. ఇంకొక వైపు వారిని నరకంలో వేయనా అని అడుగుతారా? మీరు అలా అడిగితే చేయండి అనే బాబా అంటారు. బాబాను అడుగుతున్నారంటే వారికి మోహముందని
బాబా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వద్దు అని చెప్పినా కూడా ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. కూతురికైతే చేయవలసి ఉంటుంది, లేదంటే సాంగత్య దోషములో పాడైపోతుంది. కొడుకులకు అలా చెయ్యకూడదు, కానీ అందుకు ధైర్యము కావాలి కదా. బాబా ఇతని ద్వారా అలా చేయించారు కదా. ఇతడిని చూసి ఇక ఇతరులు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇదంతా గొడవల ప్రపంచము. ఇది ముళ్ళ అడవి కదా. ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇది అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ఏ ఒక్కరో వెలువడతారు. ప్రదర్శనీలో సరే సరే అని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఒక చెవితో వింటారు, మళ్ళీ ఇంకొక చెవితో వదిలేస్తారు. రాజధానిని స్థాపన చేయడంలో సమయమైతే పడుతుంది కదా. మనుషులు తమను తాము ముళ్ళగా భావించరు. ఈ సమయంలో ముఖము మనుషుల వలె ఉన్నా కానీ బుద్ధి కోతి కన్నా హీనంగా ఉంది. కానీ స్వయాన్ని ఆ విధంగా భావించరు. కావున తండ్రి అంటారు, మీ రచనకు అర్థం చేయించాలి. ఒకవేళ అర్థం చేసుకోకపోతే వారిని బయటకు పంపివేయాలి. కానీ అంతటి శక్తి కావాలి కదా. మోహపు పురుగు ఎలా పట్టుకొని ఉంటుందంటే అది తొలగదు. ఇక్కడైతే నష్టోమోహులుగా అవ్వాలి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి తీసుకువెళ్లేందుకు వచ్చారు. పావనంగా అవ్వాలి, లేదంటే చాలా శిక్షలను అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇప్పుడు స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునే చింతయే ఉంది. శివుని మందిరంలోకి వెళ్ళి మీరిలా అర్థం చేయించవచ్చు, భగవంతుడు భారత్ను స్వర్గాధిపతిగా తయారు చేశారు. ఇప్పుడు వారు మళ్ళీ అలా తయారు చేస్తున్నారు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండని వారు చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అయ్యి మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి. నాదంటూ ఏదీ లేదు. ఈ దేహము కూడా నాది కాదు. దీని నుండి మోహాన్ని తెంచి నష్టోమోహులుగా అవ్వాలి. 2వ పాయింట్, ఎప్పుడూ కూడా రిజిస్టరుపై మచ్చపడే విధంగా పొరపాటు ఏమీ చెయ్యకూడదు. సర్వదైవీ గుణాలను ధారణ చెయ్యాలి. లోపల క్రోధము యొక్క కొద్దిపాటి అంశము కూడా ఉండకూడదు. వరదానము: చెప్పటము, ఆలోచించడము మరియు చెయ్యడము, ఈ మూడింటిని సమానంగా చేసే జ్ఞాని ఆత్మ భవ. వివరణ: ఇప్పుడు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే సమయము సమీపంగా వస్తోంది. అందుకే బలహీనతల విషయములో నావి అన్న భావనను సమాప్తము చేసి మరియు వ్యర్థము యొక్క ఆటను సమాప్తము చేసి చెప్పడము, ఆలోచించడము మరియు చెయ్యడాలను సమానము చెయ్యండి. అప్పుడే జ్ఞానస్వరూపులని అంటారు.
ఇటువంటి జ్ఞానస్వరూప జ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థుడైన తండ్రి సమానంగా ఉంటాయి. వారెప్పుడూ వ్యర్థము యొక్క విచిత్ర ఆటలను ఆడలేరు. సదా పరమాత్మ మిలనమనే ఆటలలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితో మిలనము జరుపుకుంటారు మరియు ఇతరులను తండ్రి సమానంగా తయారు చేస్తారు. స్లోగన్: సేవల ఉల్లాసము చిన్న చిన్న అనారోగ్యాలను మర్జ్ చేసేస్తుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: అంతర్ముఖి అనగా నోటి మౌనాన్ని మరియు మనసు మౌనాన్ని పెట్టుకునేవారు. నోటి మౌనాన్ని అయితే ప్రపంచంలో కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనసు యొక్క మౌనము ఉండాలి. ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు వ్యర్థము విషయములో ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారో అలా మధ్య మధ్యలో ఒకరోజు మనసులోని వ్యర్థము యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయండి. ఓం శాంతి.